ముఖం పైన, మెడ పైన, అలానే చేతుల పైన, వీపు పైన నలుపుతో బాధపడుతున్నారు అని అంటే ఆ నలుపు ట్యానింగా లేక ఇతరత్ర పిగ్మెంటేషనా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యానింగ్ ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, లేజర్స్ సేఫ్గా ఉంటాయా, లేజర్తో పాటు మనం ఎటువంటి క్రీమ్స్ వాడచ్చు, అలానే స్కిన్ బూస్టర్ థెరపీస్ వాడొచ్చా, లేకపోతే పీల్స్ కాంబినేషన్ చేయవచ్చా, మైక్రో నీడ్లింగ్ సీరం ఇన్ఫ్యూజన్స్ అంటే ఏంటి, ఐవీ గ్లూటథైన్ ఏ విధంగా పనిచేస్తుంది అని చాలామందికి అనేక సందేహాలు, అపోహలు, ప్రశ్నలు ఉంటాయండి. వీటన్నిటికీ జవాబుగా నా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ తోటి వీడియోతోటి నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్, సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపు అనేది విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. నలుపు అనేది చర్మంలో వచ్చినప్పుడు నలుగురితో వెళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది దెబ్బతీస్తూ ఉంటుందండి ఈ నలుపు. సో ఈ నలుపుతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవని చాలా మంది లోపలనే కృంగిపోతూ ఉంటారు. అసలుకి ఈ నలుపు ఎందుకు వస్తుంది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను ఎప్పుడు చెప్తాను కదండి, చర్మంలో 2 లేయర్స్ ఉంటాయని, ఎపిడర్మిస్, డర్మిస్ అని అంటాం కదా. పైన పొరని మనం ఎపిడర్మిస్ అని అంటాము, కింద లేయర్ని మనం డర్మిస్ అని అంటాం అనమాట. ఈ పైన పొరలో మనకి నలుపు అనేది పైన భాగంలో వచ్చిందని ఎపిడర్మల్ పిగ్మెంటేషన్ అని అంటాం అనమాట. ఈ ఎపిడర్మల్ పిగ్మెంటేషన్ అనేది మనకి ఎందుకు వస్తుంది? మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయండి. ఈ మెలనోసైట్స్ అనేది ఒక మెలనిన్ అనే ఒక పదార్థాన్ని ఇస్తుంది అనమాట. ఈ మెలనిన్ అనే పదార్థం ఏం చేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి అని అంటే, చర్మం లోపలికి అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎప్పుడైనా తగులితే కనుక దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని డిసింటిగ్రేట్ అయిపోతుంది అనమాట. సో మెలనిన్ పని ఏంటంటే ఫోటో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్, అంటే సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వటానికని, ఫోటో ప్రొటెక్షన్ చేయడానికని మెలనిన్ పని చేస్తూ ఉంటుంది. అయితే ఈ మెలనోసైట్ ఏదైతే ఉందో, నలుపు ఏదైతే విపరీతంగా వస్తూ ఉంటుందో, ఈ మెలనిన్ సన్లైట్ ఎక్కువగా తగులుతూ ఉంటే ఇంకా ఎక్కువగా మెలనిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో ఈ విధంగా జరిగేదాన్ని మనం ట్యానింగ్ అని అంటాం. ఈ ట్యానింగ్ అనేది పొరకి మనకు అక్కడ పేరుకుపోతుంది అనుకోండి, అది ఇమ్మీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ కాకుండా పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ లా మారి పిగ్మెంటేషన్ లాగా మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా పిగ్మెంటేషన్ అనేది మార్పు వచ్చినప్పుడు అప్పుడు చర్మంలో మనకి ఏమవుతుందనంటే అక్కడ నలుపు అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుంది. నలుపు అనేది ఫోటో ప్రొటెక్షన్ అండి, కానీ కాస్మెటికలీ యాక్సెప్టబుల్ కాదు. అంటే ఒక షేడ్ అంతా నలుపు వచ్చేసింది అనుకోండి, ఛాతి పైన, భుజం పైన ఉన్న నలుపుకి మనకి ఫేస్ పైన ఉన్న నలుపుకి పొంతన లేకుండా ఉంటుంది అనమాట. అంటే మీ ఒరిజినల్ రంగు మీరు ఎప్పుడైనా చూసుకోవాలి, అసలు మీకు ట్యానింగ్ ఉందా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది అని అంటే, ఛాతి పైన, భుజం పైన మన చర్మం అనేది చూసుకొని, అలానే ముఖం పైన, మెడ పైన చర్మాన్ని మనం కంపేర్ చేసుకోవాలి అద్దం ముంగట నిలబడి. సో అలాంటప్పుడు మనకి తెలిసిపోతుంది తేడా ఉంది అని అంటే దానికి మనకి నలుపు వచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి. సో ఈ నలుపు వచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ థెరపీస్ అనేటివి ఉంటాయండి. మా దగ్గర కొత్తగా బ్లూ లేజర్ థెరపీస్ అనేటివి స్టార్ట్ చేసామండి. బ్లూ లేజర్ థెరపీస్ అనేది స్టార్ట్ చేసిన దాంతో మాకు మంచి రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి అనమాట. ఈ బ్లూ లేజర్స్ ఎలా పనిచేస్తాయి అని అంటే, చర్మంలో పైన పొర ఉంటుంది కదండి, ఈ చర్మ కణాలని దాటుకుంటూ చర్మ కణాల లోపల కూడా నలుపు ఉన్నదానికి కూడా తీసేస్తూ ఉంటుంది ఇది బ్లూ లేజర్స్. అయితే ఈ చర్మ కణాల్లోంచి ఒక్కొక్కటి మనకు తీయటానికని కొన్ని నెలల పాటు టైం పడుతుందండి. ట్యానింగ్ మీకు కొన్ని సంవత్సరాల పాటు అవుతుంది కదండి, పిగ్మెంటేషన్ కొన్ని మీ సంవత్సరాల పాటు మీకు ఉంది కదండి. డీపర్ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు, డార్కర్ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ సెషన్స్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడెప్పుడు చేస్తారు డాక్టర్ గారు అని అడుగుతారు. ఈ లేజర్స్ మనం నెలకొకసారి లేక 3 వారాలకు ఒకసారి మనం చేస్తామన్నమాట. సో ఇలా 3 నుంచి 4 వారాల మధ్యలో చేసినప్పుడు చర్మ కణాల్లో ఉన్న నలుపుని, అలానే చర్మ కణాల పక్కనున్న నలుపుని కూడా టార్గెట్ చేస్తుంది. ఈ చర్మ కణాలని నలుపును టార్గెట్ చేస్తుంది కదండి, చర్మ కణాలకి ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ కిరణాల్లో ఉన్న ప్రత్యేకతనే అది. మీకు చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా, ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా లోపలికి వెళ్ళి దానికి అది డిస్టర్బ్ చేస్తుంది అనమాట. నలుపుని, మెలనిన్ని. మెలనోసైట్ని కూడా ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా అని అడుగుతారు చాలా మంది. మెలనోసైట్ అనేదాన్ని డిస్టర్బ్ చేయదండి. చర్మ కణాల లోపలికి మనకు అక్కడ ఆ విధంగా వెళ్ళిపోయేసి మనకు అక్కడ మాత్రమే చేస్తుంది. ఎందుకనంటే లేజర్ హైలీ స్పెసిఫిక్. అంటే మనకి ఈ విధంగా మనకి ఎప్పుడైనా కానీ చర్మంలో మనకి ఈ విధంగా కిరణాలు వెళ్ళినాయనంటే ఒక పర్టికులర్ డెప్త్ వరకే అనంటే ఆ డెప్త్ వరకే వెళ్తుందండి. చర్మం దాటి లోపలికి వెళ్ళినప్పుడు అది డిసిపేట్ అయిపోతుంది, అంతేగాని అది లోపలికి ఏం అబ్జార్ప్షన్ ఏం కాదు. చర్మం దాటి అది ఎటువంటివైనా
కండరాలకు కానీ ఎముకకు కానీ ఎప్పుడైనా ఉంటుందనంటే అసలుకి ఎటువంటి సంబంధాలు ఏమి ఉండవండి. ఎందుకంటే చర్మం ఏదైతే లేయర్ ఉంటుందో ఆ చర్మం లేయర్ వరకే మనకు అక్కడి వరకే ఉండిపోతుంది అనమాట. అంతకంటే కిందికి వెళ్ళాల్సిన ఆస్కారం లేజర్కి లేదండి. సో లేజర్స్లో ఉన్న ప్రత్యేకతనే అది. ఆ హైలీ సుపీరియర్ టెక్నాలజీ యూజ్ చేయటంతో మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, మరి లేజర్స్తో పాటు పీల్స్ ఏమైనా కాంబినేషన్ చేయగలుగుతామా అని అడుగుతూ ఉంటారండి నా క్లయింట్స్, నా పేషెంట్స్. చర్మ కణాలకి మనకి డిస్టర్బెన్స్ లేకుండా కూడా కొన్ని పీల్స్ ఉంటాయండి. ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అని ఉంటాయి, నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అని కూడా ఉంటాయి. ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అంటే ఏంటంటే మనం చర్మం పైన పీల్స్ పెట్టడంతో 3వ రోజు నుంచి 5వ రోజు వరకు పీల్ కావటం కానీ, లేక 3 వారాల వరకు పీల్ కావటం కానీ, లేక 10 రోజుల వరకు విపరీతంగా పీల్ కావటం కానీ, ఇతరత్ర రకరకాలైన ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ ఉంటాయండి. సో ఇవి నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అని కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు నాకు అకేషన్ ఉంది సార్, నాకు ఎక్స్ఫోలియేషన్ పెట్టుకొని నేను చేయలేను, నాకు 3 వారాల దాకా ఎక్స్ఫోలియేషన్ అంటే కష్టం అవుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడు నాన్ ఎక్స్ఫోలియేషన్ పీల్స్ అనేది కూడా చేస్తాం అనమాట. నాన్ ఎక్స్ఫోలియేషన్ పీల్స్ ఏంటి? చర్మం పైన ఇలా పెట్టేసి వాష్ చేసేస్తాం. ఇవి నాన్ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ ఏం చేస్తాయనంటే మైక్రోస్కోపిక్లీ, అంటే మనకి కంటికి కనిపించకుండా పీల్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. అంటే మన పైన చర్మంలో పైన పొరలో స్ట్రాటమ్ కార్నియం అని ఒకటి ఉంటుందండి. ఈ స్ట్రాటమ్ కార్నియంలో ఉన్న ఆ లేయర్స్ అనేది ఒక్కొక్కటి ఒక కణం అనేది లేచిపోతూ ఉంటుంది. అది మనకి కంటికి కనిపించదండి. సో ఆ మైక్రోస్కోపిక్ గా అయిపోయేటప్పటికి కింద నుంచి మళ్ళీ కొత్త పొర వచ్చేసేటప్పటికి ఫ్రెష్ గా చర్మం తయారవుతుంది అనమాట. సో ఈ చర్మంని బెటర్గా తయారు చేయడానికి కూడా పీల్స్ అనేటివి ఒక విధంగా హెల్ప్ చేస్తాయి. పీల్స్ అని అంటున్నారు సార్, ఇవి కెమికల్ పీల్సా, ఇవి ఏమన్నా ఈ విధంగా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం పెరుగు తింటూ ఉంటాం కదండి, దాంట్లో లాక్టోబాసిల్లస్ అనేది ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ లాక్టోబాసిల్లస్ మనకి పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ లాక్టోబాసిల్లస్ అనేది లాక్టిక్ యాసిడ్ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తుందో అది కూడా ఒక కెమికల్ కదండి. మనకి నిమ్మకాయలో సిట్రస్ ఫ్రూట్స్ అని అంటాం, సిట్రిక్ యాసిడ్ అని ఉంటుంది నిమ్మకాయల్లో. సో ఇది సిట్రిక్ యాసిడ్ కదండి. మరి ఆస్కార్బిక్ యాసిడ్ అని అంటారు, అది వైటమిన్ సి కదండి. ఉసిరికాయల్లో విపరీతంగా ఉంటుంది ఆస్కార్బిక్ యాసిడ్, మనం డైలీ తింటాం కదండి. అలానే టమాటోస్ ఉన్నాయి, దాన్ని టానిక్ యాసిడ్ అని ఉంటుంది. అలానే మనకి బాదం పప్పుల నుంచి గ్లైకాలిక్ యాసిడ్, షుగర్ కేన్ జ్యూస్ నుంచి గ్లైకాలిక్ యాసిడ్, యాపిల్ నుంచి మ్యాండ్లిక్ యాసిడ్, ఇలా ఇతరత్ర రకరకాలైన పీల్స్ కూడా మనం ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. మనం ఎప్పుడు ఆహారంలో కన్జ్యూమ్ చేసేదాన్ని ఆ ఫ్రూట్ యాసిడ్స్ని మనం ఐసోలేట్ చేసి ఆ పర్టికులర్ ఫ్రూట్ యాసిడ్స్ని మనం తీసుకొని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ అని ఉంటాయి అనమాట. వీటినే కాంబినేషన్స్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్స్ అనేది చేస్తాం అనమాట. సో చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ తీసుకురావాలి అని అంటే మనం ఈ విధమైన కాంబినేషన్స్ అనేటివి మనం ట్రై చేయవచ్చు అనమాట. లేజర్స్తో పాటు చేసే కొన్ని పీల్స్ ఉంటాయండి. లేజర్ కాకుండా మనం 15 రోజులు గ్యాప్ తీసుకొని కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచి లేజర్స్తో పాటు పీల్స్ అనేటివి చేస్తూ ఉంటే నెలకొకసారి 15 రోజులకు ఒకసారి కాంబినేషన్ థెరపీస్తో పాటు స్కిన్ బూస్టర్ థెరపీస్, ఐవీ గ్లూటథైన్ కాంబినేషన్స్ తోటి చేస్తూ ఉంటే కూడా మన చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చండి. సో మీకు ఇతరత్ర సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ ఎప్పుడైనా చేస్తానండి. అలానే నాది ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు పాల్పంచుకుంటూ పిగ్మెంటేషన్ తోటి ఎవరైనా బాధపడుతున్నారని అంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని తెలియజేయండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.